Good morning, students. Let us now discuss about the properties of geometrical isomers. In last classes, we have learnt about what is geometrical isomer, what is cis isomer, what is trans isomer. Now we will discuss about the properties of geometrical isomers. ఈ properties of geometrical isomers లో మనం త్రీ ప్రాపర్టీస్ కన్సిడర్ చేస్తాం. వన్ ఈజ్ ఫిజికల్ ప్రాపర్టీ, సెకండ్ వన్ ఈజ్ స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి మెల్టింగ్ పాయింట్. The trans isomer have higher melting point compared to cis. సో సిస్ ఐసోమర్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్ ఐసోమర్కి మెల్టింగ్ పాయింట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు, సిస్ క్రోటనోయిక్ యాసిడ్, ట్రాన్స్ క్రోటనోయిక్ యాసిడ్. సో ట్రాన్స్కి మెల్టింగ్ పాయింట్ 72 ఉంది, సిస్కి 15.5 degrees centigrade ఉంది. సో ట్రాన్స్ ఐసోమర్ హ్యాస్ మోర్ మెల్టింగ్ పాయింట్, హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ సాల్యుబిలిటీ, సిస్ ఐసోమర్ హ్యావ్ హయ్యర్ దాన్ ట్రాన్స్. సో సాల్యుబిలిటీ వచ్చి సిస్ ఐసోమర్కి ఎక్కువగా ఉంది. సిస్ మెలనోయిక్ యాసిడ్, ట్రాన్స్ ఫ్యూమరిక్ యాసిడ్ రెండింటికి కూడా ఇది 79.79 mg per 100 ml at 20 degrees, 0.7 mg per 100 ml at 20 degrees. ఈ రెండు కూడా మనం కన్సిడర్ చేస్తాం. 79 g per 100 ml at 20 degrees and 0.7 grams per 100 ml at 20 degrees. రెండు కూడా తీసుకున్నప్పుడు సిస్కి వాల్యూ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ద హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్, బాయిలింగ్ పాయింట్, హీట్ ఆఫ్ కంబషన్, డెన్సిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ సిస్ ఐసోమర్ హ్యావ్ ట్రాన్స్ ఐసోమర్. సో హీట్ ఆఫ్ హైడ్రోజనేషను, బాయిలింగ్ పాయింట్, హీట్ ఆఫ్ కంబషను, డెన్సిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ సిస్ ఐసోమర్కి ఎక్కువగా ఉంటాయి ఈ వాల్యూస్ అన్నీ కూడా compared to trans. So dipole moment, the cis isomer have greater dipole moment because in cis isomer both groups are attached to same side of the double bond. There is a cancellation of polarity bond, hence trans isomer may be 0 or lower nu value. So cis trans కన్సిడర్ చేసినప్పుడు సిస్కి న్యూ వాల్యూ 0.33 ఉంటుంది, ట్రాన్స్కి 2 బ్యూటేన్ ఉంది. సిస్ చూడండి రెండు కూడా ఇలా ఉన్నాయి ఉండటం వల్ల ఇక్కడ ఏమి క్యాన్సిలేషన్ ఆఫ్ ఛార్జెస్ ఏమి జరగవు. ఇక్కడ రెండు కూడా క్రాస్గా ఉండటం వల్ల ఛార్జెస్ ఆఫ్ ది పొలారిటీ బాండ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మనకి ట్రాన్స్కి వాల్యూ ఎక్కువ చూపిస్తుంది. సో ఇలా కూడా ఇంకో కాంపౌండ్ తీసుకున్నారు. సిస్కి 2.54, ట్రాన్స్కి 2.08. సో లోవర్ వాల్యూ అయినా ఉండొచ్చు, 0 ఉండొచ్చు. సో 2.54 హైయెస్ట్ కాబట్టి సిస్ వాల్యూ ఎక్కువగా ఉంది. ఇది డైపోల్ మూమెంట్ గురించి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీ ప్రాపర్టీస్లో మనం యూవీ, ఐఆర్, ఎన్ఎంఆర్ మాస్ చూస్తాం. ఫస్ట్ యూవీ అండ్ విజిబుల్ అబ్జర్వేషన్ స్పెక్ట్రా. ద అబ్జర్వేషన్ ఆఫ్ రేడియేషన్ ఇన్ కేస్ ఆఫ్ కాంజుగేటెడ్ కాంపౌండ్ ఈజ్ డ్యూ టు π to π star transition longer the conjugated system. The wavelength and molar extensions are large. సో π to π star transitions మనం చూసినప్పుడు కాంజుగేషన్ లాంగర్గా ఉంటే వేవ్ లెంగ్త్, మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ ఎక్కువగా ఉంటుంది. ద ఫ్యాక్టర్ విచ్ ఇన్ టర్న్స్ రిజల్ట్స్ ది అబ్జర్వేషన్ ఎట్ లోవర్ షార్టరింగ్ ఇన్ స్టీరిక్ ఫ్యాక్టర్స్. అంటే సిస్లో స్టీరిక్ హిండ్రెన్స్ వల్ల మనకి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ తక్కువ ఉంటుంది. స్టీరిక్ ఎఫెక్ట్ ఈజ్ లార్జ్ ఇన్ కేస్ ఆఫ్ సిస్, అదే పాయింట్ చెప్పారు. లెస్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్లో తక్కువ ఉంటుంది స్టీరిక్ ఎఫెక్ట్. డ్యూ టు దిస్ ట్రాన్స్ ఐసోమర్ అబ్జర్వ్స్ ఎట్ హయ్యర్ వేవ్ లెంగ్త్ అండ్ హ్యావ్ హయ్యర్ మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ దాన్ సిస్. హయ్యర్ మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ కూడా ఉంటుంది అన్నమాట ట్రాన్స్కి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసారు. సిస్ టిల్బిన్, ట్రాన్స్ టిల్బిన్. సిస్కి రెండు దగ్గరగా ఉండటం వల్ల స్టీరిక్ ఎఫెక్ట్ వల్ల వాల్యూ తక్కువగా ఉంటుంది. ట్రాన్స్కి ఈ రెండు క్రాస్గా ఉన్నాయి కాబట్టి స్టీరిక్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ 280 నానోమీటర్స్ అండ్ ఎప్సిలాన్ మ్యాక్సిమం 13,500 సెంటీమీటర్ ఇన్వర్స్. అంటే మోలార్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియంట్ and lambda maximum value. So infrared spectrum observations brought about double bond CH bending in much more intense than brought about C double bond C stretching. This double bond CH bending intensity is different for cis and trans isomer. So cis isomer ki trans isomer ki మనం కన్సిడర్ చేసినప్పుడు సిస్ ఐసోమర్కి 730 to 665 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంది.
ట్రాన్స్ ఐసోమర్ 970 to 916 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంది. సో ఈ రెండింటికి కూడాను ట్రాన్స్ ఐసోమర్కి వాల్యూ ఎక్కువగా ఉంది. రెండింటికి కన్సిడర్ చేసినప్పుడు ట్రాన్స్కి ఎక్కువగా చూపిస్తుంది అనమాట అబ్జర్వేషన్ స్పెక్ట్రా. సో అబ్జర్వేషన్ వాల్యూ ఎప్సిలాన్ మ్యాక్సిమం వాల్యూ మాత్రం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు. సో డబుల్ బాండ్ సిహెచ్ బెండింగ్ ఇంటెన్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫర్ బోత్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్. రెండింటికి కూడా వాల్యూ డిఫరెంట్ చూపిస్తుంది అనమాట. NMR spectrum. The magnitude of the coupling constant of J between vinyl hydrogens varies with structure. The magnitude of J differs for cis and trans isomer. The difference between J cis and J trans is important too for distinguishing cis and trans isomer. So ఇక్కడ cis isomer, ఇక్కడ trans isomer. 5 to 14 Hz cis isomer కి, 11 to 19 trans isomer కి. సో trans isomer కి ఎక్కువగా ఉంది, trans కి ఎక్కువ ఉంది. Mass. In general, trans isomer give molecular ions of higher intensity than those of corresponding cis isomer. సో సిస్తో కంపేర్ చేసుకుంటే ట్రాన్స్కి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది మాలిక్యులర్ అయాన్కి. అంటే మాస్లో మనం మాలిక్యులర్ అయాన్స్ కన్సిడర్ చేస్తాం, దానికి హయ్యర్ ఇంటెన్సిటీ ఉంటుంది ట్రాన్స్కి. సో మనం కంపేర్ చేసే 4 స్పెక్ట్రాల్లో ట్రాన్స్కే వాల్యూస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. యూవీ ఏంటి, ఐఆర్ ఏంటి, ఎన్ఎంఆర్ ఏంటి, మాస్ ఏంటి అన్నీ కూడా ట్రాన్స్ ఐసోమర్కి వాల్యూ ఎక్కువగా చూపిస్తుంది. ఆప్టికల్ యాక్టివిటీ లాస్ట్ది. బై మెజరింగ్ ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ ది కాంపౌండ్ వీ కెన్ డిస్టింగ్విష్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్. ఇన్ మెనీ పెయిర్స్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ వన్ ఫార్మ్ మే పొసెస్ ది రిక్వైర్మెంట్ ఫర్ ఆప్టికల్ వేరాజ్ ది అదర్ ఫార్మ్ మే నాట్. అంటే ఒకదానికి సిస్ ట్రాన్స్ కన్సిడర్ చేసినప్పుడు ఒకదానికి ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది, రెండో దానికి ఉండదు. సో సిస్ ఫామ్ ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, ట్రాన్స్ఫార్మ్ ఆప్టికల్లీ యాక్టివ్. సో సిస్ ఫామ్ పొసెస్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఎందుకు ఆప్టికల్ యాక్టివిటీ చూపించట్లేదంటే సో ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సిస్ ఫామ్కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండటం వల్ల ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ట్రాన్స్ఫార్మ్కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఏమీ లేవు కాబట్టి ఇది ఆప్టికల్లీ యాక్టివ్. షుడ్ బి రిజాల్వబుల్. సో ఈ కాంపౌండ్ పేరు హెక్సాహైడ్రోథాలిక్ యాసిడ్. ఇవి స్పెక్ట్రల్ మెథడ్స్. స్పెక్ట్రల్ మెథడ్స్లో యూవీ, ఐఆర్, ఎన్ఎంఆర్, మాస్ అండ్ ఆల్సో మనం కన్సిడర్ చేసింది చివరిగా ఆప్టికల్ యాక్టివిటీ కూడా. నెక్స్ట్ కెమికల్ మెథడ్స్ ఆఫ్ సైక్లైజేషన్. అంటే సైక్లిక్ కాంపౌండ్ కింద కన్వర్ట్ చేసి మనం ఐసోమర్ స్టెబిలిటీ చెప్తాం. ద జామెట్రికల్ ఐసోమర్స్ కెన్ బి డిస్టింగ్విష్డ్ through reactions that would be to the formation of rings. అంటే సైక్లిక్ రింగ్ ఫార్మేషన్, డేటా ఫార్మేషన్ ఆఫ్ రింగ్స్. సో cis isomer is expected to undergo ring closure much more readily than the trans isomer. cis isomer మాత్రం ట్రాన్స్ ఐసోమర్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే రింగ్ ఫార్మేషన్ ద్వారా మనం ఇక్కడ సైక్లైజేషన్ చేస్తున్నాము అంటున్నారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మ్యాలిక్ యాసిడ్ తీసుకుని రెడీలీ ఫార్మ్స్ మ్యాలిక్ ఎన్హైడ్రేట్. సో ఫస్ట్ సిస్ ట్రాన్స్, ఇది ట్రాన్స్ తీసుకున్నారు. ఫ్యూమరిక్ యాసిడ్ హీటింగ్ చేస్తే సిస్ వచ్చింది. సో ట్రాన్స్ని సిస్ కింద కన్వర్ట్ చేశారు. దీన్ని వాటర్ మాలిక్యూల్ తీస్తే మ్యాలిక్ ఎన్హైడ్రేట్ ఫామ్. సో మ్యాలిక్ యాసిడ్ గివ్స్ మ్యాలిక్ ఎన్హైడ్రేట్. ఫ్యూమరిక్ యాసిడ్ గివ్స్ ఎన్హైడ్రేట్ టు ఫార్మేషన్ ఆఫ్ మ్యాలిక్ యాసిడ్ అండ్ హీటింగ్ ఇట్. సో దీన్ని ట్రాన్స్ తీసుకున్నప్పుడు సిస్ కింద మార్చి దానికి ఎన్హైడ్రేట్ కింద సైక్లైజేషన్ జరిగింది. సో మెథడ్ ఆఫ్ సైక్లైజేషన్ అంటే ఇది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. సిస్ క్యూమరిక్ యాసిడ్ గివ్స్ క్యూమరిన్ ఈజీలీ వేరాస్ ట్రాన్స్ క్యూమరిక్ యాసిడ్ డస్ నాట్ గివ్ క్యూమరిన్. ఇక్కడ కూడా క్యూమరిక్ యాసిడ్ గివ్స్ సిస్ ఇస్తుంది కానీ ట్రాన్స్ ఇవ్వదు. ఇది సిస్, ఇది ఇవ్వట్లేదు అనమాట శాన్స్. సో మెథడ్ ఆఫ్ కన్వర్షన్ ఇంటూ కాంపౌండ్స్ ఆఫ్ ఎక్స్ కాన్ఫిగరేషన్. అంటే మనకు తెలిసిన నోన్ కాన్ఫిగరేషన్ కింద కాంపౌండ్స్ని మార్చడం. ఎక్స్ అంటే నోన్ కాన్ఫిగరేషన్. ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిటర్మైన్ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ కాంపౌండ్స్ ద కన్ఫర్మేషన్స్ ఆఫ్ విచ్ ఆర్ ఆల్రెడీ నోన్. సో ఇక్కడ ట్రాన్స్ ట్రైక్లోరో క్యూమరిక్ యాసిడ్ తీసుకున్నాం, దాన్ని ట్రాన్స్ క్యూమరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తాం. సో సబ్స్టిట్యూటెడ్ క్యూమరిక్ యాసిడ్ని మనం క్లోరిన్స్ రిమూవ్ చేసి డైరెక్ట్గా కాంపౌండ్ కింద మార్చాం. ఇక్కడ ట్రాన్స్ తీసుకున్నారు, ఇక్కడ సిస్ తీసుకున్నారు. సిస్ ఈజ్ కన్వర్టెడ్ టు
సిస్. సో రెండు, ఒకటి ఇది ట్రాన్స్ కాబట్టి వచ్చిన ప్రొడక్ట్ కూడా ట్రాన్స్, ఇది సిస్ కాబట్టి వచ్చిన కాంపౌండ్ కూడా ఆల్రెడీ నోన్ కాన్ఫిగరేషన్ ట్రాన్స్. Next, method of conversion into less symmetrical compounds. Certain pair of geometrical isomers can be converted into less symmetrical compounds in which the number of geometrical isomers is increased by consisting the number of products formed from original stereoisomer. It is possible to deduce the conformation of the latter. అంటే ఇక్కడ మనం కాంపౌండ్స్ని లెస్ సిమెట్రికల్ కాంపౌండ్స్ కింద మారుస్తున్నాం. ఏదో ఒక ఫామ్ తీసుకుని దాన్ని లెస్ సిమెట్రికల్ కాంపౌండ్స్ కింద మారుస్తున్నాం. ఈ కాంపౌండ్ పేరు 2,5 డైమిథైల్ సైక్లోపెంటేన్ 1,1 డైకార్బాక్సిలిక్ యాసిడ్, సిస్ ఫామ్ తీసుకున్నాం. ఈ కాంపౌండ్ నేమ్ అది. సో దీన్ని లెస్ సిమెట్రికల్ కాంపౌండ్ కింద కన్వర్ట్ చేస్తాం. హీటింగ్ చేసి CO2 రిమూవ్ చేశాను. ఇక్కడ నేను CO2 రిమూవ్ అయింది. సో ఈ కాంపౌండ్ వచ్చింది. సో ఏదర్ ఇది కానీ 2 మోనో కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి. అంటే ఒకసారి ఈ CO2 రిమూవ్ అయింది, ఒకసారి ఈ CO2. సో 2 మోనో కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయింది. సో లెస్ సిమెట్రికల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రాన్స్ఫామ్ తీసుకున్నారు, 1 మోనో కార్బాక్సిలిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. సో కెమికల్ మెథడ్స్ కూడా మనం చూసేసాం. కెమికల్ మెథడ్స్లో 3 టైప్స్ ఉన్నాయి. మెథడ్ ఆఫ్ సైక్లైజేషను, కన్వర్షన్ ఇంటూ నోన్ కాన్ఫిగరేషను, అలాగే కన్వర్షన్ ఇంటూ లెస్ సిమెట్రికల్ కాంపౌండ్స్, 3 టైప్స్. సో ఈ వీడియోలో మనం ప్రాపర్టీస్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్, ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాము, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ చూసాము, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కెమికల్ మెథడ్స్ కూడా చూసాం. థ్యాంక్ యూ.